హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆధార్ కార్డులోని అడ్రస్ ఎలా అప్డేట్ చేయాలో చెప్తాను. మీ ఫోన్లో నుంచి ఆధార్ అప్డేట్ చేయొచ్చు. సో చాలామందికి తెలంగాణ వాళ్ళకి ఆధార్ కార్డ్స్లో అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అనే ఉంటుంది స్టేట్. సో అలా ఉండకూడదు, అప్డేట్ చేసుకోవాలి. ఎలా అప్డేట్ చేయాలో చెప్తాను. ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి UIDAI అని వెబ్సైట్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లాగిన్ అవ్వండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ విత్ OTP అని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ అడ్రస్ అప్డేట్ దగ్గర క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కేర్ ఆఫ్ నొక్కండి. ఇక్కడ మీ హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్ట్రీట్, నెక్స్ట్ ఏరియా, నెక్స్ట్ మీ దగ్గరలో ఉన్న ల్యాండ్మార్క్ ఎంటర్ చేయండి. ఫేమస్ అయింది. సో నెక్స్ట్ పిన్ కోడ్, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ విలేజ్ పేరు వస్తుంది, క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ దగ్గర ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి ఇక్కడ క్లిక్ చేసుకోండి. లేదంటే మీ దగ్గర కరెంటు బిల్లు ఉన్న పెట్టొచ్చు. ఇదేంటంటే ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ అనమాట. ఇది కంపల్సరీగా పెట్టాలి. సో నేనైతే ఇచ్చాను. ఇక్కడ కంటిన్యూ టు అప్లోడ్ నొక్కండి. సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇచ్చేసాక ఇక్కడ నెక్స్ట్ నొక్కండి. ఇక్కడ ప్రివ్యూ దగ్గర చూసుకోండి ఒకసారి, డీటెయిల్స్ మీకు కరెక్ట్గా ఉన్నాయో లేవో.
నెక్స్ట్ ఇక్కడ ఇవి 2 అలో నొక్కండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ హియర్ బై కన్ఫర్మ్ దట్ ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద పేమెంట్స్ ఆర్ క్యాన్సిలేషన్ రిఫండ్ ప్రాసెస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రేజర్ పే క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మేక్ పేమెంట్ దగ్గర క్లిక్ చేయండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ గూగుల్ పే అయినా, ఫోన్పే అయినా, పేటిఎం నుంచైనా మీరు 50 రూపీస్ వాళ్ళకి సెండ్ చేయండి. సో పేమెంట్ చేసిన తర్వాత ఒక 7 to 10 days లోపల మనది ఆధార్ కార్డ్ అడ్రస్ అప్డేట్ అయిపోతుంది. తర్వాత ఈ వెబ్సైట్కి వచ్చి మళ్ళీ లాగిన్ అయ్యి ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి మీ ఆధార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్